ప్రియమైన లలితకు. లలిత, ఎట్లున్నవు? నేను ఇక్కడ మంచిగున్నా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడి పిల్లలం అందరం సంబురంగా విహారయాత్రకు పోయి వచ్చినాం. సంబురంగా విహారయాత్రకు పోయి వచ్చినాం. అక్కడ మేం చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. సెలవుల మొదటి రోజే యాత్రకు అన్నీ తయారు చేసుకుని సాయంత్రం బడికి చేరుకున్నాం. అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది. రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కినాం. నేను కిటికీ పక్కన కూర్చున్నా. మా అమ్మా నాయనలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులోనే నిద్రపోయినాం. మరొకసారి, కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులోనే నిద్రపోయినాం. తెల్లారేసరికి నాగార్జునసాగర్ చేరుకున్నాం. బస్సు దిగుతుంటే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. మరొకసారి, పులకరించింది. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడటానికి పోయినాం. అబ్బా, ఎన్ని నీళ్ళో! పెద్ద సముద్రం వలె కనిపించింది. చూడటానికి రెండు కండ్లు చాలలేదు. చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడవుగా ఉన్నది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. మరొకసారి, ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. అక్కడే ఫలహారం తిని స్టీమరు మీద నాగార్జునకొండ చూడటానికి పోయినాం. నీళ్ళపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబురంగా ఉండెనో. స్టీమరు నదిని చీల్చుకుంటూ, ఇక్కడ చూడండి మరోసారి, నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపరలు నా మీద పడి శరీరం జల్లుమన్నది. మరొకసారి, పోతుంటే నీటి తుంపరలు నా మీద పడి శరీరం జల్లుమన్నది. చుట్టూ ఎటు చూసినా నీళ్ళే. అటు ఇటు ఎత్తైన, ఇక్కడ చూడండి, ఎత్తైన, ఇక్కడ ఈ పదం బాగా చూడండి, ఎత్తైన కొండలు మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కానీ చెప్పడానికి మాటలు రావు. కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమరు ఒడ్డుకు చేరింది. ఇదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పంగానే అందరి కేకలతోటి ఆ ప్రాంతమంతా మారుమోగింది. మేమందరం కొండను ఎక్కి
చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పార్కు కనిపించింది. ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించినాయి. ఆ పార్కు మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించినాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండట. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను, వస్తువులను చూసినాం. కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరినాం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరినాం. సెకండ్ పార్ట్ రేపు చూద్దాం పిల్లలు.